ముత్తరికైతే పచ్చడి రెడీగా పోతుంది. ఫెయిల్ సక్సెస్ తర్వాత బావ చేతిలో నాకు తిట్లో చివాట్లు తర్వాత చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఊకున్నోళ్ళకు ఉపాయాలు ఎక్కువ అన్నట్టు. సమ్మర్ వచ్చింది కదా, మనకు రాక ఒక సమ్మర్ వస్తుంది. ఆ సమ్మర్లో మామిడికాయ పచ్చడి నాకు బాగా తినాలనిపిస్తుంది. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నా. మా ఇంటికాడ ఉంటే మా అత్తమ్మ చేద్దరం, మా అమ్మ చేద్దరం మంచిగా రామ్స్గా నేను వేసుకొని తినేదాన్ని. నేనైతే అసలు చేసేదాన్ని కాదు. నాకు ఫస్ట్ టైం ఏంటిదంటే మామిడికాయ పచ్చడి ట్రై చేస్తాను. ఇగో ఫ్రెండ్స్ చూడండి, నిమ్మలంగా పడుకున్నోని లేపి బతిలాడంగా నేను అన్ని రెడీ చేసిన తర్వాత వచ్చావో పచ్చడికి రెడీ చేస్తాడు. ఓ బావా అయితే తిమర్ మార్కెట్లో గవ్వే దొరికినాయి నాకు. ఉన్నాయే 4 తెచ్చింది. ఇది ఈ శాస్త్రానికో లేకపోతే ఎవరికి పెడుతుందో కానీ ఇక్కడ మామిడికాయ దొక్కేందుకే ఇంకా 4 రోజులు అయితే ఇంటికంటే వస్తూనే ఉంటుంది. ఊకుండోళ్ళకి ఎగరాలు ఎక్కువ అని ఇట్లా అన్నట్టు ఖాళీగా ఉండలేం కదా, ఏదో ఒకటి అట్లా తిరుగుతూ ఉంటాయి, మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఏం చేయాలి అని. ఏం లేదు ఫ్రెండ్స్, బతలాడంగా మా బావ అయితే చిన్న చిన్న ముక్కలు కొట్టిండు. ఇక దీనికి ఏమన్నా జీడి తీసేసిండు, నాకు శ్రమ కూడా తగ్గించిండు. కానీ మనం ఏం చేయాలి, ఇలా జీడి ఉంటుంది పచ్చడి ఖరాబ్ అవుతుంది, మంచిగా కాటన్ క్లాత్ తోటి మంచిగా శుభ్రంగా ఇట్లా నీట్ చేసి ఇలా పెట్టిన మనకి ఏమున్నది. అమ్మలక్కలు మన ఇంటికాడ ఉంటేనేమో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటాం. నాకు ఇక్కడ ఒక్కదాన్ని బోరు కొడతాను. ఏం చేయాలి, మా బావ పర్సు ఖాళీ చేయాలి. అందుకే నాకు ఊకున్నోళ్ళకు ఉపాయాలు ఎక్కువ అన్నట్టు నాకు మామిడికాయ పచ్చడి పెట్టబుద్ధి అయింది. ఏం చేద్దాం, ఇక మామిడికాయ పచ్చడి అయితే పెడతానా. ఇక మంచిగా వస్తానేమో, ఈ మామిడికాయ పచ్చడి మంచిగా వచ్చింది అనుకో మా బావ నన్ను కొంచెం పొగిడిచ్చేసుకుంటా. అదే చెడ్డగా వచ్చింది అనుకో పక్కకు సైలెంట్ అయిపోతా. అయినా ఊకోకూడదు కదా, అల్లిళ్ళు ఏలు పెడితేనే కదా మన టాలెంట్ అన్నది బయటకు వస్తుంది. అందుకే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో నేను కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్, చూసేద్దాం. నేనైతే క్లీన్ చేస్తానా. మా బావని కొట్టమంటే కొట్టిండు. మరి ఎక్కువ తెలియదు, 4 మాత్రమే తెచ్చిన. మా బావకు 2 నాకు 2. ఎక్కువ తెచ్చిన అనుకో మళ్ళీ పక్క వాళ్ళకి వేయాల్సి వస్తుంది. కాబట్టి నేను 4 తెచ్చిన. ఫస్ట్ అయితే ఈ ప్రయత్నం చేద్దాం, ఎట్లా వస్తుందో ఫస్ట్ టైం ట్రై చేస్తానా. మన తెలంగాణ స్టైల్లో ఎట్లా చేస్తుందో ఒకసారి చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే క్లీన్ చేసిన మామిడికాయ ముక్కలని. క్లీన్ చేసిన తర్వాత నాకు ఈ కాటోరర్ తోటి 2 కాటోర్లు అయిందన్నట్టు మామిడికాయ ముక్కలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి ఎంతెంత మోతాదులో కావాలో నేను చెప్పేస్తా. నేను 2 కప్పుల మామిడికాయలు తీసుకున్నా. మళ్ళీ ఇదే కప్పుతోటి సగం కారం, తగినంత ఉప్పు, ఇగో ఒక 2 స్పూన్ల ఆవాల పొడి, 1 స్పూన్ మెంతు పొడి, కావలసినంత నూనె ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఏంటిది పసుపు, కొన్ని ఎల్లిపాయలు, కొన్ని దంచుకున్న ఎల్లిపాయలు. ఓకే, ఇవి కావాల్సిన పదార్థాలు. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇవన్నీ మిక్సింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఇట్లా ఆయిల్ని వేడి చేసుకోవాలన్నట్టు. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం గోరువెచ్చటి దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం అనుకో. అది చల్లారిన తర్వాత ఈ ఆయిల్ మొత్తం కూల్ అయిన తర్వాత గోరువెచ్చటిది మళ్ళీ మామిడికాయ ముక్కలలో షిఫ్ట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకున్నాం తర్వాత వేడి చేసుకున్న దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. ముత్తరికైతే పచ్చడి రెడీగా పోతుంది. అది ఫెయిల్ సక్సెస్ తర్వాత బావ చేతిలో నాకు తిట్లో చివాట్లు తర్వాత చూద్దాం. అవి కొంచెం కుక్ అయిన తర్వాతకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని మామిడికాయ ముక్కలలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఆయిల్ చల్లారే లోపు మనం అయితే ఇందులో కలిపేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మెంతు పొడి 1 టీ స్పూన్, ఆవాలు ఒక 2 పిడికిలంతా ఆవాల పొడి, కారం 1/2 కటోర్, ఉప్పు తగినంత, వెల్లుల్లి
పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ కచ్చా పిచ్చగా దంచుకోవాలన్నట్టు. ఇవన్నీ అయితే ముక్కలకు పట్టించేద్దాం ఫస్ట్, అది ఆయిల్ చల్లారే అంత లోపు. ఇలా ఒక 2 టీ స్పూన్లు అంత ఆయిల్ పోసుకున్నా నేను. హాఫ్ పోసుకున్నా, హాఫ్ కటోర ఆయిల్ ఇందులో పోసుకున్నా, హాఫ్ కటోర ఆయిల్ ఏమో వెయిట్ చేసుకున్నా. మీ ఇష్టం, ఏ ఆయిల్ అయినా వాడచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్, ఇంకా ఫ్రీడమ్ ఆయిల్, పల్లి నూనె, ఏదైనా. నేనైతే ఫ్రీడమ్ వాడతాను. ప్రస్తుతం అయితే ఆయిల్ చల్లారింది. దీన్ని అయితే నేను ఇందులో పోసేస్తున్నా. ఇట్లా మంచిగా మిక్సింగ్ చేసుకోవాలన్నట్టు, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏమంత ఆయిల్ అంత కనిపించదు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే నా పచ్చడి అయిపోయింది, సక్సెస్ అయ్యింది. దీని అయితే మనం 3 days కదపకుండా ఒక మూలకు పెట్టేసేయాలి, ఒక డబ్బాలు ఎత్తేసుకొని. మళ్ళీ 3 days తర్వాత దీని అప్డేట్స్ నేను ఇస్తాను. మా బావ నన్ను తిట్టిండో పొగిడిండో ఏం చేసిండో షార్ట్ వీడియోలో మళ్ళీ మీకు అప్డేట్ ఇవ్వాలి కదా, మళ్ళీ నేను పోస్ట్ చేస్తా. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కా లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తూనే ఉంటా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.